అందరికీ నమస్కారం. మా ఛానల్‌ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. గ్రహ నక్షత్ర జ్యోతిష్ట కలకాష్టుదులతో కూడిన ఈ చరాచర జగత్తును ప్రపంచమంటారు. దీనికి అతీతురాలు కనుక అమ్మవారిని నిష్టపంచ అంటారు. ప్రపంచం తాను కాని ప్రపంచానికి తనకు సంబంధం ఉండదు. తామరాకు నీటిలోనే పుడుతుంది కానీ నీటి బొట్టు తామరాకునంటదు. ప్రతి ప్రాణి అమ్మవారే, కానీ ఏ ప్రాణిలోనూ ఏ విధమైన కర్మబంధం లేకుండా అతీతురాలుగా ఉంటుంది. అందుకే చివరకు అమ్మవారిని చేరిన వారికే శాంతి లభిస్తుంది. ఒకప్పుడు సృష్టి ఆరంభ కాలంలో ముందుగా నీటిని సృష్టించింది పరాశక్తే. ఆ తరువాత తక్కిన 4 భూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాలతో జీవుల శరీరాలు ఏర్పడ్డాయి. త్రిమూర్తులు ఆవిర్భవించారు. ఆ త్రిమూర్తులు అమ్మవారలతో కలిసి తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనే 3 గుణాలు కొంత కొంత తీసుకొని వాటి అధిక్యం వల్ల సృష్టి స్థితిలయలు మొదలుపెట్టారు. ఈ సృష్టి మహత్తత్వం, అహంకారం, శబ్దరూపం, రసస్పర్శ, గంధాలనే పంచగుణాలు, కార్యాకరణ రూపాలతో ఉంటుంది. ఇవన్నీ అమ్మవారే. అహంకారం అమ్మకు కార్యం. అది త్రిగుణాలతో కూడి ఉంటుంది. దాని నుండి మహత్తత్వం కలుగుతుంది. దానినే సమిష్టి బుద్ధి అంటారు. అహంకారం కారణం అయితే మహత్తత్వకారం. దీని నుండి పంచనాత్మలు, వాటి నుండి పంచభూతాలు పుడతాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, అహంకారం కలిసి పదాహుర. ఈ 16తో కూడిన సృష్టి అమ్మవారి స్వరూపం. ఇదే ప్రపంచం అంటే. ఈ ప్రపంచమంతా తానే అయి ఉండి దానిని నడుపుతూ దాని మీద ఏ విధమైన రాగద్వేషాలు, వ్యామోహాదులు లేని అపూర్వ శక్తిని నిష్ట్రపంచ అంటారు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. విదేశాలకు వెళ్ళాలని, అక్కడ ఉద్యోగాలు సంపాదించాలని కోరేవారు ఈ మంత్రాన్ని 90 రోజులు రోజు ఉదయం పూట అమ్మవారిని భక్తితో పూలతో పూజించి 108 సార్లు జపించి తల్లిదండ్రులు బ్రతికి ఉంటే వారికి నమస్కరిస్తే, దగ్గర ఉన్నప్పుడు వేరే ఊరిలో ఉంటే మానసికంగా నమస్కరిస్తే చాలు. ఆ మహాపుణ్యంతో పై పనులు సాధించి సమస్త సంపదలు పొందుతారు. పెళ్లి పేరెత్తితే భయపడే స్త్రీ పురుషులు కొందరుంటారు. వారికి పెళ్లి వద్దనిపిస్తుంది. అటువంటి వారి కోసం 6 నెలలు ఈ మంత్రాన్ని తులసి పూసలతో కూడిన మాలతో లెక్క పెడుతూ రోజు 108 లేక 1008 జపం చేస్తే వారు పెళ్లికి అంగీకరిస్తారు. వివాహం అవుతుంది. సంసార బంధ విముక్తికి మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపించుకోవాలి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిష్ట్రపంచాయై నమః. ఓం నిష్ట్రపంచాయై నమః. ఓం నిష్ట్రపంచాయై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిష్ట్రపంచాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.